అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో గృహప్రవేశం సందర్భంగా గోవు పూజ చేశామండి. గోవు పూజ ఏ రకంగా చేశాము అనేది ఈ పూట మన వీడియో అనమాట. వీడియోలో పూజ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు గమనించండి. ఇంకా నేనైతే మన రాధమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. రాధమ్మ అంటే మన గోమాత. ఇక్కడ చూస్తున్నారు కదా, తన గురించి చెప్పాలనుకుంటున్నాను. తను బాగా చిన్నప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు తనని మన ఇంటికి తెచ్చుకున్నామండి. తనైతే మాత్రము ఒక మందలో, అంటే అడవికి తోలుతారు కదండి, ఆవులు అడవి ఆవులు అంటారు కదా, అలాంటి మందలో ఉండేదన్నమాట రాధమ్మ. తన తల్లి ఆ రకంగా మందలో మేపి వాళ్ళ చివర్లో ఏం చేస్తారంటే కషాయి వాళ్ళకి అమ్మేస్తారండి. ఎవరైతే కోసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్మేస్తారనమాట. ఆ విషయం నాకు తెలిసి, నాకు అప్పట్లో అంతగా డబ్బు ఉండేది కాదు. రాధమ్మని వాళ్ళ అమ్మని మాత్రం మాకు అమ్మేసేయండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఏమంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఓనర్లు ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇస్తే మొత్తం ఆవులు ఇస్తాము, తీసుకెళ్ళండి, లేదంటే అవి రెండు మాత్రం మేము ఇచ్చే కుదరదు అన్నట్లుగా చెప్పారు. ఎంత కష్టమైనా సరే రాధమ్మని మన ఇంటికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఆ మంద మొత్తాన్ని, మొత్తం 11 ఆవులు మొత్తాన్ని నేను కొనుక్కొచ్చుకున్నానండి. 1,20,000 పెట్టి కొనుక్కొచ్చుకున్నాను, 11 ఆవులు కలిపి. మళ్ళీ దాని తర్వాత మనిషిని పెట్టి 2 సంవత్సరాలు వాటిని బాగా ఆలన పాలన చూసి, దాని తర్వాత కొంతమందికి మనకు నచ్చిన వాళ్ళకి, మన బంధుమిత్రులకి అందరికి కూడా, ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకందరూ కూడా ఇచ్చానండి. అందరూ ఇప్పుడు కూడా బాగా మేపుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. రాధమ్మ మాత్రం ఎప్పటికీ మనతోనే ఉండాలి పనని రాధమ్మని ఇక్కడే ఉంచుకున్నామండి. మన ఆశ్రమంలో ఇన్ని గృహప్రవేశాలు చేస్తున్నాం కదా, ప్రతిసారి కూడా గోపూజకి రాధమ్మని తీసుకొస్తామన్నమాట. ఈ విధంగా ఎప్పుడు ఏ ఇంటి గృహప్రవేశం చేసినా కూడా తను కుడికాలు పెట్టే ఇంట్లోకి వెళ్తుందండి. మీరు గమనించారా? మళ్ళీ ఇంకోటి ఏమంటే ఒకసారి మోకాలు మడేసి మళ్ళీ దాని తర్వాత ఇంట్లోకి వచ్చింది. మీరు దాన్ని గమనించే ఉంటారనుకుంటాను. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. రాధమ్మకి మంచి గుణం అండి, చాలా మంచి గోవు, ఎవరిని ఏమీ అనదు, చాలా మంచి గోమాత అనమాట. నాకు తనంటే చాలా ఇష్టము. ఇంకా రాధమ్మ చిన్నప్పటి విషయాలన్నీ చెప్పాను కదండి. మీరు అవన్నీ కూడా చూడాలనుకుంటే మన మంజులా పవర్ ఛానల్లోనే వీడియోల్లో ఉంటాయండి, షార్ట్స్లో కాదు, వీడియోల్లో, పాత వీడియోల్లో ఉంటాయి. మీకు వీలు ఉండి చూడగలిగితే మాత్రం విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా తెలుస్తాయి అన్నమాట. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.